హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్ ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా 1/2 kg చిన్న ఎర్రగడ్డలు తీసుకోవాలి. దీంతోపాటు 12 పండు మిర్చి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఎలా బ్లెండ్ చేసుకోవాలంటే కచ్చా పచ్చాగా, అంటే ఒకసారి ఆన్ చేయడం ఆఫ్ చేయడం. ఇక్కడ నేను ఒక వీడియోలో పెడతాను, ఎలా మిక్స్ చేయాలో చూడండి. ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఇలా. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత టమోటో, కొత్తిమీర, పుదీనా వీటిని కూడా ఇలానే కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ముందుగా 150 ml ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఎందుకు ఇంత ఆయిల్ అంటే, మనం 1/2 kg ఎర్రగడ్డకి నూనె అనేది ఇంత అవసరం. ఇంత నూనె ఉంటేనే బాగా మరుగుతాయి అన్నమాట. ఓకే, తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోకి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఫస్ట్గా బ్లెండ్ చేసి ఉంటాం కదా, దాన్ని వేసుకోవాలి. అవి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టొమాటో, పుదీనా, కొత్తిమీర ఇది వేసింటాం కదా, దీన్ని కూడా ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, అంటే మనం ఎంతైనా ఉప్పు అనేది తక్కువగానే వేసుకుందాము. ఎంత తక్కువ పడితే వేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కింద అనేది మాడకూడదు, అందుకు కలుపుతానే ఉండాలి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఓన్లీ జీరా పౌడర్ ఉంటుంది, అది వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఈ నూనె అనేది బాగా ఇమిరిపోవాలన్నమాట. అలా కలుపుతూనే ఉండాలి, చూసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది మాడితే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూడండి, నూనె అనేది ఇమిరిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎర్రకారం రెడీ అయిపోయింది.